హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్యాహి వ్లాగ్స్ అండ్ టిప్స్. రీసెంట్గా మేము శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఉన్న భద్రాచలం ట్రాన్స్ఫర్ అయింది మాకు. ఈరోజు సాయంత్రం అలా అందరం కలిసి గుడికైతే వెళ్ళాము. దర్శనం చాలా బాగా జరిగింది. క్రౌడ్ కూడా అంత ఎక్కువగా లేదండి. ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి దర్శనం కూడా తొందరగానే అయిపోయింది. మన ఛానల్లో నేను ఫస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఏంటంటే శ్రీరామనవమి రోజున సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకున్నాము అని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఇప్పుడు ఆ రామయ్య కొలువై ఉన్న ప్రదేశానికి రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మా చిన్న పాప ఎంత చక్కగా టెంపుల్ మొత్తం తిరిగేస్తుందో. అలానే ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి. మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళు పూజ చేసుకున్నారని పిలిస్తే చూడ్డానికి వెళ్ళాము. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా వినడమే కానీ ఎప్పుడు చూడలేదండి. మీలో ఎంతమంది వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే మన దగ్గర వారాహి మాత ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోయినా సరే లక్ష్మీదేవిని పెట్టుకొని ఇలా పూజ అయితే చేసుకోవచ్చు అంటండి. ఏవైనా భూ తగాదాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఉన్నా సరే, కుటుంబ గొడవలు కానీ ఉన్నా సరే తీరిపోతాయి అంటండి. మొత్తం నవరాత్రుల్లో పూజ చేయకపోయినా సరే ఏదైనా ఒకరోజు నిష్టగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అంట. నేనైతే ఇక్కడే అండి ఫస్ట్ టైం అయితే చూడడం. ఈ పూజ గురించి విన్నాను కానీ ఇప్పటి వరకు నేనైతే ఎప్పుడు చూడలేదు. పూజ అయిపోయిన తర్వాత తాంబూలం అయితే తీసుకున్నాము. తర్వాత ఒక గ్లాస్తో ఇలా పానకం కూడా ఇచ్చారు. ఈ వారాహి అమ్మవారికి నైవేద్యం ఏదైనా పెట్టినా పెట్టకపోయినా పానకం అయితే కంపల్సరీ ఉండాలంటండి. ఈ జూలై 6 నుంచి వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ అయ్యాయంట. మీలో ఎంతమంది పూజ చేసుకుంటున్నారో నాకైతే షేర్ చేయండి. అలానే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. Thank you for watching.